ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 71వ కీర్తన 6వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయిన తండ్రి, మా మంచి దేవా, మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు నాయనా. ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేస్తూ మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా, అయా మా జీవితంలో మేము ఎన్నడూ చూడని అనేక ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ ఉన్నారు తండ్రి. ఈ దినం మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు కదా, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను అని అంటూ ఉన్నాడు. భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నేను నిన్ను గురించి నిత్యము స్తుతిగానము చేయుదును అని భక్తుడైన దావీదు ఇక్కడ మరి పాట ద్వారా తన యొక్క దేవునికి స్తుతిగానం చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, నిన్ను పుట్టించిన వాడు ఆ సర్వాధికారి అయిన దేవుడని ఎప్పుడైనా నీవు గమనించావా? నీవుగా పుట్టలేదు అని, ఈ భూమి మీద నిన్ను ఉద్భవింపచేసిన వాడు, తల్లి గర్భము నుండి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చిన వాడు దేవుడే అని ఎప్పుడైనా నీవు విశ్వసించావా? విశ్వసించినట్లయితే ఆయన మన కొరకు చేసినటువంటి మరి నిర్ణయం ఏమిటి? ఏ ఉద్దేశముతో దేవుడు మనలను పుట్టించాడు? ప్రియదేవుని పిల్లరా, ఇర్మియా భక్తుడు అన్నాడు కదా, నీవు గర్భములో రూపింపకబడికే నిన్ను నేను ప్రతిష్ఠించాను అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. మరి గర్భంలో రూపింపక ముడిపే ఒక వ్యక్తిని ప్రతిష్ఠించగలిగినటువంటి శక్తి, మరి అధికారము ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ఉందని నీవు ఎన్నో పర్యాయములు నీవు విన్నావు కదూ. అలా విన్న నీ జీవితంలో దేవుడు నన్ను కూడా ఏదో ఒక ఉద్దేశంతోనే నన్ను ఈ భూమి మీద పుట్టించాడు అని ఎప్పుడైనా నీవు ఆలోచన చేసావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద ఆయన నిన్ను పుట్టించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోగా ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును, ఆయన ఉపదేశములను పెడచెవిన పెడతా ఉన్నావు. నీ జీవితంలో మరి ఎన్నడూ చూడలేనటువంటి అనేక ఉపద్రవాలకు నువ్వు గురి అయిపోతా ఉన్నావు. ప్రియదేవుని పిల్లరా, నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో ఎప్పుడైనా దేవునిని నీవు అడిగావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఉపయోగపడినటువంటి పాత్రగా ఒకవేళ నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో. ఈ రోజున తల్లి గర్భమున మరి నిన్ను ఉద్భవింపచేసిన వాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడే. ఎందుకో తెలుసా? నిన్ను ఒక ప్రత్యేకమైన పర్పస్ మీద దేవుడు ఈ భూమి మీద ఉద్భవింపచేశాడు. ఆయన నీ పట్ల తన ఉద్దేశాలను, తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని పిల్లలు ఆలోచన చేశారా? నీవు దేవుని చిత్తాన్ని చేసేవానిగా మారాలని ఎప్పుడైనా నీ జీవితంలో అనుకున్నావా? రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలు అయ్యింది? నీ జీవితంలో రక్షణ అనుభవాన్ని ఎవరికైనా ఒక్కసారైనా పంచుకున్నావా? నీకు రక్షణనిచ్చిన వాడే, నిన్ను పుట్టించిన వాడని, నీకు జీవమునిచ్చిన వాడే, నిన్ను ఈ భూమి మీద ఉద్భవింప చేసిన వాడని ఎప్పుడైనా నీవు గ్రహించావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నామమును, ఆయన నామ ఘనతను మరి నిత్యము మనము కీర్తించేవారిగా మారకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడంటే నీకు భయం లేదు. నిన్ను భూమి మీద పుట్టించిన వాడంటే నీకు లెక్కలేదు. ఈ రోజున మనం చూస్తే దేవుడంటే లెక్కలేనితనం, సన్నిధంటే లెక్కలేనితనం, వాక్యం అంటే విలువనివ్వనితనం అనేక మందిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లరా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు
నీ తల్లి గర్భమున నిన్ను ఉద్భవింపచేశాడు. నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నా సహోదరుడా నిన్ను ఒక పాత్రగా నిన్ను తయారు చేసి ఈ భూమి మీద ఉద్భవింపచేశాడు. మరి నీవు ఆయన చిత్తాన్ని చేయగలుగుతున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆయన చిత్తమును మరి నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉంటే ఆయనకు అవకాశం ఇస్తా ఉన్నావా? ఆయనకు అవకాశం ఇవ్వకుండా నీ జీవితంలో అనేకమైన వాటికి, ఈ లోక సంబంధమైన వాటికి అవకాశం ఇస్తూ దేవుని యొక్క సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన మంచి సమయాన్ని నీవు పోగొట్టుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన చిత్తానికి నీవు ఒప్పుకుంటే నీ జీవితంలో ఎన్నడూ చూడలేని మరి గొప్ప కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను నీవు చూస్తావు కదూ. నీ జీవితంలో నీవు అనుకున్నది జరగపోవడానికి కారణం ఏమిటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా నీవు మారకపోవడమే. రక్షణ పొందుకోకుండా ఎంతకాలం నీవు జీవిస్తావు? దేవుడు నిన్ను రక్షించుకొని ఆయనే నిన్ను ఉద్భవింపచేశాడు. నీవు రక్షణ పొందుకొని ఆయన వాక్యమును, ఆయన ఉపదేశాలను అంగీకరిస్తూ వాటి ప్రకారము జీవిస్తూ వాటిని అనేకులకు మరి నీవు పరిచయం చేస్తావని ఆయన ఎంతకాలం నుండో ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు పనికొచ్చే పాత్రగా మారాలి అని ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఎంతకాలమో నీ హృదయమును అపవాదికి అప్పగించి దేవుని వాక్యానికి చోటివ్వకుండా నీ మనసులో దేవుని వాక్యాన్ని తుడిచిపెట్టేస్తూ ఉంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సమయము చాలా తక్కువగా ఉంది. సమయము చాలా మరి కుంచుకుపోతూ ఉంది. ఇక సమయం లేదు, ఇదే అనుకూలమైన సమయం అని దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మంచి సమయం అని దేవుడు చెప్తా ఉండగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని, దేవుని చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉంటే ఆయన ఆశ తీర్చేటువంటి ప్రజగా, ఆయన బిడ్డగా నీవు మారాలని ఆశపడతా ఉన్నావా? దేవుని ఆశను నెరవేర్చడం అంటే ఎంత గొప్ప విషయమా అండి కదా. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మారదాం. ఆయన చిత్తాన్ని అనేక మందికి తెలియచేద్దాం. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. తన కృప ద్వారానే నిన్ను ఈ భూమి మీద ఉద్భవింపచేశాడు. నీ తల్లి గర్భమున పుట్టక మునిపే నిన్ను ఒక ఉద్దేశముతో, ఒక పర్పస్తో, తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశతో నిన్ను పుట్టించాడు కదూ. ప్రతి మానవుణ్ణి ఎలాగునే దేవుడు పుట్టించాడు. ప్రతి మానవుని జీవితంలో నుండి ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని, అనేక మందికి దానిని తెలియచేయాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. దేవుని పిల్లారా, ఎంతకాలమో ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోకుండా నీవు నీ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ప్రాకులాడతావు. ఇదే అనుకూల సమయం, ఇదే మంచి సమయం, ఇదే దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అనుకూలమైనటువంటి వరం. ఈ రోజునే ఆ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆశ, కోరిక నీలో కలిగించాలని, నీవు ఆయన చిత్తములో మరి ముందుకు కొనసాగాలని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటి ఒక బలమైన పాత్రగా మీరు మారాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అలాగున తయారు చేయనుగాక. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలను నాన్న. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ దినాన మేము ధ్యానం చేసినటువంటి మాటలలో అయా అవును తండ్రి, నీవు ప్రతి మనిషిని నైనా నీ చిత్తమును నెరవేర్చుకోవడానికి నీవు భూమి మీద ఉద్భవింపచేశావు. ఈ భూమి మీద ఉద్భవింపచేసినటువంటి సర్వాధికారి అయిన దేవుడవు నీవేనని అయా ఈ దినాన అనేక మందికి తెలియపరిచేటువంటి ఒక బలమైన పాత్రలుగా ఇదిగో నీ పిల్లలైన వారిని మార్చమని అయా, ఇదిగో తండ్రి, నీ వాక్యమును, నీ సువార్తను అనేక మందికి ప్రకటించే వారిని మార్చమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.